విశ్వనాథ్ కాశీఖండం 8వ అధ్యాయం శివశర్మ యమలోక పరలోక యాత్ర. కానీ శివశర్మ, మీరు సూక్ష్మ జ్ఞానంతో చక్కగా అన్ని బాధ్యతలను చేసి మీరు మోక్షమునకు కారకులయ్యారు. మీరు చేసిన అనేక ఉత్తమ కర్మలకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అని చెప్పి దివ్య భవ్యముగా ఉన్నటువంటి విష్ణు స్వరూపముగా ఉన్నటువంటి యమధర్మరాజు అలా చెప్పి తన యమలోకానికి వెళ్ళెను. ఆ తరువాత శివశర్మ పరిపూర్ణమైన మనసుతో ఆ యొక్క యమధర్మరాజుకి ఒక నమస్కారం చేసి అనంతరము శివశర్మ దివ్య స్వరూపులైన విష్ణుదూతలను ఇంత సౌమ్యంగా సాక్షాత్తు విష్ణుమూర్తిగా కనిపించిన వారెవరు అని అడిగాను. వారు ఎవరని ఇంత ఆదరణగా ప్రేమగా నాతో నా మనసుకు ఆనందం కలిగేలా నన్ను ఆశీర్వదించిన ఆ పుణ్యపురుషుని గురించి తెలుపమని కోరాను. అందుకు విష్ణుదూతలు ఓ శివశర్మ, మహాపుణ్యపురుషులు ఎవరో కాదు, ఈ యమలోకానికి అధిపతి అయినటువంటి యమధర్మరాజు. ఒక్కసారిగా శివశర్మ ఉలిక్కి పడినాడు. ఓ ఏమిటి, యమధర్మరాజు ఇంత సౌమ్య భవ్యమైన ఆనంద రూపంలో కనపడమా అని శివశర్మ ఆశ్చర్యమానందముతో ఉన్నాడు. ఆ పిమ్మట విన్నంత మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడిన శివశర్మ ఆశ్చర్యముతో యమధర్మరాజా అని పలికెను. జై కాశీ విశ్వనాథ్. సమస్తాలోకా శక్నో భవంతు.